Come on, children, please note it down. Rohi, are you writing? Yes, madam. Show me your notebook. Good girl. అరే ఏమైంది? ఎందుకు ఆగింది? Mummy, what happened? రోహి, రోహి, రోహి. రోహి, కంగారు పడకమ్మా. అకారణంగా స్వామివారు ఏ కార్యమూ చేయరు. జై శ్రీరామ్, Jai Sri Ram. జై శ్రీరామ్, Jai Sri Ram. జై శ్రీరామ్. Jai Sri Ram. ఈ ఆర్డర్స్ చూడమ్మా. ఏంటి సార్? వారానికి ఒకసారి రోహిని తండ్రి దగ్గరికి పంపించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నేను పంపను సార్. పంపాలి, తప్పదమ్మా. ఇది కోర్టు ఆర్డర్. శశి, ధైర్యంగా ఉండాలి. అంతిమ విజయం మనదే. మనసుని ముక్కలు చేశాడు, ప్రాణాన్ని తీసుకుపోతానంటున్నాడు. మీరేమో విజయం, అంతిమ విజయం అంటున్నారు. బాయ్ సార్. సుధా, సుధా, ఏంటన్నయ్యా? గాలి గాలి తిరుగుతుందమ్మా. గాలంటే దెయ్యం, ఫ్యాన్ కాదు, దెయ్యం. ఊరుకో అన్నయ్య, అబీబాబు మనల్ని ఆట పట్టిస్తున్నాడు. అంతేనంటావా? అభి వస్తే మనల్ని పలకరించకుండా వెళ్ళడు కదా. అబీబాబు కాకపోతే నీకే పేడకలా వచ్చుంటుంది. పడుకో అన్నయ్య, అంతేనంటావా నాకు అమ్మా? నిద్ర వస్తుంది. మనిషి ఎంతగా భయపడితే అంతగా ఆత్మ వీక్ అవుతుంది. ఆవహించటం తేలికవుతుంది. రోహిణి ఆవహించు, నీ కోరిక తీరుతుంది. హనుమాన్ రక్ష, నన్ను చూడు.
సుధా అన్నయ్య ఏమైంది? రోహి మెడకేదో తోడ బిగిస్తుంది, పిల్ల విలవల్లాడిపోతుంది, దాన్ని తీసి అవతల పారేయ్. అది హాయిగా నిద్రపోతుందన్నయ్య. తాడు తీసి బయటికి పారేయ్. అన్నయ్య తీసి పారేయ్, చెప్పింది విను, లేకపోతే నిన్ను చంపేస్తాను. అన్నయ్య వద్దన్నయ్య, నిన్ను చంపేస్తాను. వద్దు తాతయ్య, వద్దు వద్దు తాతయ్య. ఏమైందమ్మా? వామ్మో, ఈ డెవిల్స్ కొంపలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉంటే నేను డెవిల్ అయిపోతాను. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. బై అన్నయ్య. నీ రక్షే నన్ను రక్షించిందమ్మా. హలో, నేనే బాబు, మావయ్యని మాట్లాడుతున్నాను. దయ్యాలు ఇంట్లో దయ్యాలు ఉన్నాయి బాబు. రాత్రంతో భయంతో బిగు సచ్చాననుకో. దయ్యాలా? మరి శశి ఏమంటుంది? బాబు అదే దయ్యలే తయారైంది. నా మాటకు అసలు విలువటం లేదు. ఎలాగైనా శశిని రోహిణిని మీరే రక్షించాలి బాబు. సరే సరే, ఇంట్లో దయ్యాన్ని శశి ఒంట్లో దయ్యాన్ని వదలకూడదా? అర్థం చేసుకునే మగాడికి అపార్థం చేసుకునే ఆడది. ఏమిటో ఈ భగవంతుని లీల. రోహి 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 వద్దమ్మా. డాడీ కమ్ ఆన్, లెట్స్ గో. అలా అనే హక్కు నీకు లేదమ్మా. ఇది కోర్టు ఆర్డర్. చెబితే వినిపించగా వినుపు. కోర్టును దగ్గరించి అధికారం ఎవరికీ లేదు. నా ప్రాణాన్ని పనంగా పెట్టి కన్నా నా కూతుర్ని దూరం చేసే హక్కు ఎవరికి లేదు. నాన్న ప్లీజ్, అది లేకుండా నేను ఉండలేను. అల్లుడు గారు, మీరు బయలుదేరండి ముందు. నన్ను వదలండి నాన్న. రోహి ఉండమ్మా, నన్ను వదలండి ఉండమ్మా. నాన్న. నా మాట విను. రోహి నా మాట వినమ్మా. ప్లీజ్. రోహి రోహి రోహి. జీసస్ స్వామి, ఐ ప్రే యూ, నాకు మమ్మీ డాడీ ఇద్దరు కలిసిపోవాలి. లవ్కి సింబల్ మీరేనని మా స్కూల్లో రోజు చెప్తారు. మీ లవ్తో మా మమ్మీ డాడీలను కల్పరా స్వామి. మీకు కొబ్బరికాయ కొడతాను, మొక్కు కుట్టున స్వామి.
అమ్మంటే ప్రేమ, నాన్నంటే పవర్. హాయ్ బంగారం, ఆడుకుంటున్నావమ్మా? బాగుందా? చాలా హ్యాపీగా ఆడుకుంటుంది బాబు. బాగున్నారా మావయ్య? సార్ నేను బయలుదేరుతున్నాను. ఓకే. ఎక్కడికి? మా ఇంటికి. అమ్మా, ఏమిటిదంతా? డాడీ, అది ఉంది కాబట్టి నేను ఇంకా బతుకున్నాను. ఏమిటమ్మా ఈ పిచ్చి బట్టలు? అది లేకపోతే నేను నిజంగానే పిచ్చిదాన్ని అయిపోతాను డాడీ. పిచ్చిదనం అయిపోయినా పర్వాలేదమ్మా, కానీ ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసి ఉంటేనే. ఉంటే ఏమవుతుంది ఇంట్లో? ఏమవుతుందో చెప్తే నీకు అర్థం కాదమ్మా. ఈ ఇంట్లో ఏం జరిగిందో ముందు నీకు తెలియాలి. 1 2 3 4 5 6 7 8 హ్యాండ్స్ ఇలా పెట్టండి. 1 2 3 4 5 6 7 8 3 4 5 6 7 8. అలా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగింది, సహజీవనం మొదలైంది. ఏంటి డాడీ? పెద్దలు చేసిన పెళ్లిళ్ళకే గ్యారెంటీ లేని ఈ రోజుల్లో వివాహమే లేని సంబంధాలు. 6 నెలలు అంతా ఓకే. ఆ తర్వాత అతడామెను వదిలి వెళ్ళిపోయాడట. 6 నెలలు కదా, బోర్ కొట్టుంటుంది, పారిపోయాడు. డర్టీ డాగ్. నన్నే ఆమె కూతురి పేరు. 3 నెలల క్రితం తల్లి కూతుళ్ళు బయటికి వెళ్లారు, తిరిగి ఇంటికి రాలేదు. ఏమైంది తెలియదమ్మా. ఆధారం లేని ఆడవాళ్ళు ఆధారాలు దొరకకుండానే మాయమైపోయారు.